మన దేశంలో చాలామంది టూ వీలర్‌లోనే ట్రావెల్ చేస్తూ ఉంటారు. ఫ్రాంక్‌గా చెప్పాలంటే టూ వీలర్ ఈజ్ నాట్ సేఫ్. చిన్న ఇసకున్న, మట్టి ఉన్న, బురదున్న, నీళ్లున్న, ఆహ్, ఏదన్నా గులకరాయి ఉన్న, చిన్న గొంతున్న, ఏమన్నా జంతువులో, మనుషులో అడ్డమొచ్చినా, సడెన్ బ్రేకేసినా, స్లిప్ అయిపోయి పడిపోవడం, కాళ్ళు, చేతులు విరగడం, తల దెబ్బ తగలడం, చనిపోవడం చాలా జరుగుతున్నాయన్నమాట. చాలా డేంజరస్ టూ వీలర్ అనేది. చాలామంది బడ్జెట్ లేక, కారు కొనలేక టూ వీలర్‌లోనే తిరుగుతా ఉంటారు. సో, అలాంటి వాళ్ళకి గుడ్ న్యూస్ అనమాట. ఇప్పుడు మోస్ట్ అఫోర్డబుల్ కార్ మీకు తక్కువ ధరకే లభిస్తుంది. అది ఎంతంటే 3,50,000. సో, ఇప్పుడు జీఎస్టీ మారిన తర్వాత మంచి ధరకే కారు దొరుకుతుందనమాట. మీరు టూ వీలర్‌లో తిరుగుతా ఉంటే, ఫోర్ వీలర్ కోసం చూస్తా ఉంటే, కొద్దిమంది సెకండ్ హ్యాండ్ కార్ కొనాలని అనుకుంటా ఉంటారు. దానికన్నా ఫస్ట్ హ్యాండ్ కార్, న్యూ కార్ కొనడమే బెస్ట్ అనమాట. ఎందుకంటే దాంట్లో ఎన్ని కిలోమీటర్లు తిరిగింటారో తెలీదు. ఏ ప్రాబ్లమ్స్ ఉన్నాయో తెలీదు. సో, దానిపైన ఇన్వెస్ట్ చేయడం కన్నా మీరు ప్రశాంతంగా ఉండాలా కారు కొన్న తర్వాత అంటే, కొత్త కారు కొనడమే బెస్ట్ అనమాట. సో, ఇప్పుడు ఈ 3,50,000కి ఏ కారొస్తుంది కొత్త కారంటే, మన మారుతి సుజుకి ఎస్‌ప్రెస్సో. యూ నో ఆఫ్టర్ జీఎస్టీ తర్వాత తగ్గించారు, రేట్లు తగ్గాయి. మీరు టూ వీలర్ వద్దు నాకు. నాకు సేఫర్ వెహికల్ కావాలి. హ్మ్. మంచు నుంచైనా, గాలి నుంచైనా, మట్టి నుంచైనా, వర్షం నుంచైనా, ఈ కుక్కల నుంచి కాపాడుకోవాలన్నా, చిన్న చిన్న గుంతలు, బురద వీటి నుంచి మిమ్మల్ని మీరు కాపాడుకోవాలన్నా, మీ పిల్లలతో, వైఫ్‌తో బయట వెళ్ళాలన్నా, లేకపోతే అంతేకాదు అవసరానికి ఎప్పుడో మిడ్‌నైటో ఏమన్నా అవసరం రావచ్చు. హాస్పిటల్‌కెళ్ళాలనుకోవచ్చు. వర్షం పడతా ఉండొచ్చు. ఎవరు మీకు సపోర్ట్ లేకుండా ఉండొచ్చు. అలాంటప్పుడు ఫోర్ వీలర్ అనేది, కార్ అనేది చాలా ఉపయోగపడుతుంది. సో, మన వాళ్ళకి ఇండియాలో ఆ మెంటాలిటీనే లేదింకా. గవర్నమెంట్ నుంచి ఎవరికి కూడా ఎంకరేజ్ చేయరసలు. సో, మన వాళ్ళ మైండ్‌సెట్ కూడా, పబ్లిక్ మైండ్‌సెట్ కూడా అలాగే ఉంది. ఫోర్ వీలర్ అనేది అదేదో లగ్జరీ సిన్ లాగా చూస్తా ఉంటారు. దట్ ఈస్ నాట్ గుడ్. మారాలి. ఎప్పుడు మారుతారో మనోళ్ళకి తెలీదు. సో, ఇప్పుడు అది అనుభవించే వాళ్ళకే తెలుస్తుంది. కార్‌లో ఉన్న వాళ్ళకేం తెలీదు. ఇప్పుడు టూ వీలర్‌లో వెళ్ళేవాళ్ళు, పడేవాళ్ళు, ఈ ప్రాబ్లమ్స్ ఫేస్ చేసే వాళ్ళకే తెలుస్తదది. సో, మీకు బడ్జెట్ తక్కువున్నప్పుడు అఫోర్డబుల్ కార్ ఇప్పుడు అవైలబుల్‌లో ఉంది. మీరు హ్యాపీగా దీన్ని కొనొచ్చు. టూ వీలర్ నుంచి, ఆ బాధ నుంచి, కష్టాల నుంచి బయటపడొచ్చు. సో, హెల్మెట్ యేసుకొని ఆ ఎండలో, ఆ వానలో, ఆ గాలిలో అది అనుభవిస్తే చాలా కష్టం అది యాక్చువల్‌గా. సో, ఇప్పుడు మీరు అంతే కాకుండా ఇప్పుడు మంచి ఆఫర్‌లు, డిస్కౌంట్‌లు కూడా ఉన్నాయన్నమాట. మీరు కొనే ఉద్దేశ్యం ఉంటే, కొద్దిమంది టూ వీలర్ కొనకుండా, టూ వీలర్ వద్దనుకొని అప్‌గ్రేడ్ గూడా కాకుండా, కార్ల రేట్లు ఎక్కువున్నాయి, కొనలేము అనేసి కూడా చాలామంది అలాగే ఉంటారు. అలాంటి వాళ్ళకి కూడా ఇదొక మంచి న్యూస్ అన్నమాట. మీరిప్పుడు మంచిగా డిస్కౌంట్‌లు నడుస్తున్నాయి. మీరు వెళ్లి కనుక్కొని, మీరు కాస్త బార్గెయిన్ చేశారంటే మంచి డీల్స్ దొరుకుతాయి. మీరు ప్రశాంతంగా ఈ తలకాయ నొప్పుల నుంచి, మట్టి, దుమ్ము, ధూళి, గాలి, వాన, మంచు వీటి నుంచి బయటపడొచ్చు. మీరు వెళ్లి ఒకసారి డీలర్ దగ్గర మాట్లాడి కనుక్కొని చూడండి.